మనం అలర్ట్ అయిన విషయం థర్డ్ పర్సన్ కి తెలిసిపోతే వాళ్ళు దేనికైనా తెగించే అవకాశం ఉంది. ఎవరి సంతోషాన్ని డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. शिरोधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
ఎవత్తైనా చచ్చాక దేమవుతుంది, ఇది బతికుండంగానే దేమయ్యేలా ఉంది. అమ్మో. అక్క, ఏంటక్క ఈ వేషం? పాలు తెచ్చాను, బిస్కెట్స్ తెచ్చాను, లేక రే అవతార్, నాకు అమృత రక్తం తప్ప పాలు జ్యూసు రుచించవురా. దాని రక్తం కావాలరా నాకు. అక్క, రక్తం కావాలంటే బ్లడ్ బ్యాంక్ వెళ్తూ దొరుకుతుంది కదక్క. అయినా నీకిలా రక్తం తాగే అలవాటేంటక్క? రే, అక్క ఇదిగోలే ఈ మజ్జిగ తాగు. ఇదిగో బోసు బాబు, నువ్వు ఎరుబాగులోలాగున్నావు. అక్క రక్తం అడుగుతుంటే నువ్వు మజ్జిగిస్తున్నావు. అక్క, నీ లక్షణాలు ఒకటి రాలేదేంటక్క నీ తమ్ముడికి? ఒరే అవతార్, నువ్వు కాసేపాగు. అక్క, నువ్విలా జుట్టు విరబోసుకొని తల కిందకి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా నువ్వు అమృతిని ఏమీ చేయలేవు. కోర్టులో నువ్వే చూసావు కదా, నా పెళ్ళం అమృత కళ్ళల్లోకి చూడగానే హాస్పిటల్లో పడుకుంది. నా మాట విని నువ్వు నేను శ్మశానంలో పడుకునే పరిస్థితి తీసుకురాకు. రే అవతార్, అక్క, 2 లారీలు మనుషుల్ని తీసుకెళ్లి ఆ అమృతని వేసేయాలరా. అక్క, అది కనుసైగలతో కథ నడిపిస్తే ఇక్కడ ఈ రేకెందుకు, నా స్టామినా ఎందుకు? రే రే రే, ముంబై నుంచి పిలిపిస్తావో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పిలిపిస్తావో 2 లారీల జనాల్ని పిలిపించి ఆ అమృతని వేసేయాలరా. అక్క, నువ్వు పరుపెడుతున్నావు. ముంబై మన దేశంలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ మన దేశంలో లేదక్క. రే, హా, ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి 2 లారీలు దింపరా. నువ్వు రమణ సాల్వా దగ్గర పని చేశానని చెప్పావు కదరా. అక్క, ఒక్క అమృతను చంపడానికి 2 లారీల జనాల అవసరం వచ్చిందా నీకు? చూడు బాసు బాబు, నువ్వు చెప్పింది నిజమే. అక్క, ఎందుకైనా మంచిది తెల్లగుడ్డ ఉడుకొని పెట్టుకో, రేపు నీ పాడి మీద కప్పడానికి అవసరం కదా. రేయ్, చివరికి రేఖక్క నీ చేత కూడా సెటర్ చేయించుకోవాల్సి వచ్చిందిరా. అబ్బే, నా ఉద్దేశం అది కాదక్క. నువ్వు ఎన్ని సెటైర్స్ వేసినా, ఎన్నిసార్లు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడినా ఆ అమృతని శర్వాణిని ఏసేసే వరకేరా. ఏంట్రా అలా షాక్ అయ్యావు? నేను అమృతని శర్వాణిని ఏదో చేస్తానని చెప్పగానే భయం వేసిందా? చిన్న పిల్లాడివిరా నువ్వు. ఈ రేఖక్క గురించి
నీకు పూర్తిగా తెలీదు. అక్కా, నా ఫేస్లో ఈ షాకు నువ్వు అమృతనేదో చేస్తావని కాదక్కా. ఆ అమృత శర్వాణీలు కలిసి నిన్నేం చేస్తారో అని భయం. నువ్వేంటక్క అలా షాక్ అయ్యావు? ఇందాక బోసుబాబు చెప్పింది కరెక్టే అక్క. అమృత అక్కడ కీర్తినే కంటి చూపుతో హాస్పిటల్లో పడుకోబెట్టగలేంది నిన్ను గొయ్యి తీసి పూడ్చిపెట్టలేదా? నాకెందుకో వచ్చే సంవత్సరం నీ వర్ధంతి జయంతులు మాకు 2 పండగలు వస్తాయనిపిస్తున్నాయక్క. రే బోసు, నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు 2 పండుగలు వస్తాయి. ఒకటి మీ అక్క జయంతి, 2 మీ అక్క వర్ధంతి. మీ పెద్దోళ్ళ విషయాలు మాకెందుకు లేక? మేమేదో మీలాంటి రౌడీలు ఇంట్లో పనిచేసుకుని బతికేవాళ్ళమి. ఏదో రోజు మీ ఇంట్లో మీ ఉప్పు తింటున్నాను కాబట్టి మా రమణ సాల్వా గారి దగ్గర పనిచేసేటప్పుడు నాకు అమృత గురించి తెలిసింది. నేను మీకు చెప్తున్నాను అంతే. అంతే అక్క. నాకు కిచెన్లో పని ఉంది, నేను వెళ్తున్నానక్క. ఇదిగో బోసు బాబు, ఆ గ్లాస్ ఇలా ఇవ్వు. అక్క, అమృత చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ గా వీడు చెప్పాడేంటనేగా నీ డౌటు? ఆ అమృతని చంపిన మరుక్షణమే నేను నేరుగా వచ్చి చంపేది ఈ అవతార్గాణ్ణే. అక్క, నీకేం పిచ్చా? పాపం చివరికి అవతారుగా కూడా వదలవా నువ్వు? ఓరి వెర్రిబాగులోడా, ఈ పాటికే వాడు సగం చచ్చుంటాడు. వాణ్ణి చంపడానికి నేనెందుకురా? వాడికి వామో వామో, అక్క అక్క అంటే చివరికిది నాకే బొక్క పెట్టింది. అయ్యా, బాగా నొప్పిగా ఉంది. డాక్టర్, డాక్టర్. దీనికి డాక్టర్లు ఎందుకమ్మా?
అనుభవంతో చెప్తున్నాను. గర్భసంచి తొలగిస్తే అప్పుడప్పుడు ఇలాంటి నొప్పి రావడం సహజమేనమ్మా. అయినా ఇంత చిన్న వయసులో గర్భసంచి పోగొట్టుకున్నావేంటమ్మా? పాపం, నీకీ జన్మలో పిల్లలు పుట్టే ప్రాప్తం ఉండదు కదా. బాధపడకమ్మా. మా రోజుల్లో అయితే పిల్లల్లేని ఆడదాన్ని ఏ శుభకార్యానికి రానిచ్చేవారు కాదు. ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోరమ్మా. నన్ను క్షమించమ్మా. నా మాటలు నిన్నిలా బాధ పెడతాయి అనుకోలేదమ్మా. నేను తల్లినయ్య అదృష్టాన్ని పోగొట్టుకున్నాను కదా. రాస్కిల్ మాధవ్గాడు నేను గొడ్రాలుగా మారడానికి కారణమయ్యాడు. నాకింత కడుపు కోత మిగిల్చాడు. ఒరేయ్ మాధవ్, నాకు నువ్వు అమ్మా అని పిలిపించుకునే భాగ్యం లేకుండా చేశావు. నువ్వు అమ్మా అని పిలిచే అదృష్టాన్ని మీ అమ్మకు నేను మిగిల్చను. మీ అమ్మకు నేను మిగిల్చను. మీ అమ్మకు నేను మిగిల్చను. అర్ధాయుష్తో పోయిన నా కడుపులో పెరిగిన నా బిడ్డ మీదొట్టు. నీ పతనం చూస్తాను. నీ పతనం చూస్తాను. నీ పతనం చూస్తాను. భూమి మీద పవిత్రమైంది ఒకటే ఒకటి, అదే అమ్మ. ఏహే, ఈ రోజుల్లో మంచితనం ఎక్కడ పనికొస్తుందే? నేను మంచివాడినని మెళ్ళో బోర్డేసుకుని తిరిగినా ఇక్కడ ఒక్క అమ్మాయి కూడా నా వైపు తిరిగి చూడదు. ట్రెండ్ మారిపోయింది డార్లింగ్. ఇక్కడ చెడే సుఖాన్నిస్తుంది, చెడే వర్ధిల్లుతుంది. ఒరేయ్ మాధవ్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు, రండి.
కీర్తి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ అబార్షన్కు నాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం నువ్వు చాలా మంచివాడివని నాలో ఎక్కడో నీ మీద పాజిటివ్ కార్నర్ ఉండేది. ఆ రోజు చెడిపోదాం రా అని నన్ను బెడ్రూంలోకి పిలిచినట్టే పిలిచి తెలివిగా అబార్షన్ చేయించి పడేశావు. నేను నిజం ఒప్పుకుంటానని చెప్పిన తర్వాత కూడా నమ్మించి తడిగుడ్డతో నా గొంతు కోసావురా నువ్వు. మీ అమ్మతో కూడా నిజం ఒప్పుకుంటానని చెప్పాను. అయినా నువ్వు నా మాతృత్వాన్ని లాక్కున్నావు. మీరు చెప్పే గండు నాకొస్తుందో మా బావకొస్తుందో మీకు తెలుసు. ఒకవేళ ఆ గండు మా బావకుంటే